67 ఏళ్ల కళ నిజం చేసింది టిఆర్ఎస్ పార్టీ స్థాపించి కేసీఆర్. అదే స్వార్థకంత అదే ధైర్యంతో అదే తోటి దేశాన్ని కూడా ఒక శస్యశ్యామలమైన దేశంగా రైతు రాజ్యంగా చేద్దామని బీఆర్ఎస్ పార్టీ స్థాపించింది. కానీ అలా ఎటువంటి స్వార్థం లేదు. అంతా భారతదేశం అంతా శస్యశ్యామలంగా రైతు రాజ్యంగా దేవాలనే బీఆర్ఎస్ పార్టీ స్థాపించింది. కానీ అసంపూర్తమైన ఈ నేషనల్ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏడా నిగలనిస్తలేవు. మనం ప్రపంచ దేశంలో మన భారతదేశంలోనే చూస్తున్నాం. అన్ని ప్రాంతీయ పార్టీలను ఇక్కడ మోడీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ అనగదొక్కుతున్నాయి. అయినా అలాంటి ప్రభుత్వాలను నెక్కుకొని 25 సంవత్సరాలు ఈ రోజు ఒక ప్రాంతీయ పార్టీ ఇంత జనాకర్షణ ప్రజల్లో బలం ఉండి ఇంత పెద్ద సభను ఇంకా నిర్విరామంగా ఇట్లా నిర్వహిస్తుందంటే అది కేసీఆర్ లాంటి ఉత్తమమైన వ్యక్తి వల్లనే సాధ్యమవుతుంది. ఇది కొన్ని రాష్ట్రాలలో మన ప్రాంతీయ పార్టీ వాటి మనుగడలే లేవు. కానీ ఇప్పుడు ఉన్నది అంటే కేసీఆర్ బలమైన నాయకుడు. దాది ముఖ్యం మీద నేను మాట్లాడేది. రైతులు అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రైతులం కాదన్నా, మేము ఒక అభిమానులం. అంటే రైతుల మీ యొక్క వృత్తి ఏంది? మాదొక వృత్తి జాబే. ఏం జాబ్? మాది జాబ్ ప్రైవేట్ జాబ్. సరే ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ నుంచి. ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చారు. ఎట్లా వచ్చారు మీరు? మేము వెహికల్లో వచ్చాం. దేనికి వచ్చారు? కేసీఆర్ సభ ఆయన పిలుపు మేరకు 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన ఇచ్చేటువంటి స్పీచ్ మన తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉంటది అనేది చూద్దామని వచ్చాం. ఇస్తాడు, అసెంబ్లీలో ఇస్తాడు. ఒక 6 నెలలు సంవత్సరంలో ఆయన అసెంబ్లీ రాకపోతే ఏం రాలేదు. 10 ఏళ్ళు ఆయన కొట్లాడి తెలంగాణ గురించి ఆయన ఒక అసంపూర్తి కాంగ్రెస్ వాగ్దానాల వల్ల నేను ఎంతో చేసిన ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఎన్నో లాభాలు రైతుకు ప్రతి శ్రామికునికి ఈరోజు తెలంగాణ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం ఉంది. మన పరిస్థితి ఇప్పుడు ఉంది మన రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయిన కేసీఆర్ ని ప్రజలు ఓడిచ్చిరన్న కొంచెం ఎవరికైనా ఉంటది. మనకు మన ఇళ్లలో మన బ్రదర్ మనని ప్రతిపక్ష నాయకుడు గొంతు విప్పడానికే ఇంతమంది బలంతో ఈ రోజు ముందుకు వస్తుండు. ఆయన గొంతు విప్పుతాడు. ఇప్పుడు అధికార పక్షాల గుండెల్లో అవే భయం పుట్టుకుంది. కాబట్టి కొంచెం 1 గంట 2 గంటల్లో కేసీఆర్ స్పీచ్ ఉంటే మీకు కూడా అర్థమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు మీ దృష్టిలో? బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి కారణాలు ఏం లేదు. కాంగ్రెస్ కల్లిబుల్లి మాటలు 10 ఏళ్ళు చేసింది. మాకో ఛాయిస్ మా లేచినప్పటి నుంచి తులం బంగారము, రైతులకు ఇవి అవి లేనివా ఉచిత అవన్నీ ఏమైనా చేసిందా? ఏం హామీలు అడ్డమైన హామీలు ఇచ్చారు. అయ్యో 10 ఏళ్ళు కేసీఆర్ కొట్లాడిండు సారు. సరే ఆయనకేం ప్రతిపక్ష స్థానం లేకుండా ఇవ్వలేదుగా. ఆయన కూడా ఉన్నతమైన స్థానాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కానీ వీళ్ళ కల్లిబల్లి మాటలు విన్నారు. ఇప్పుడు ప్రజలే కదా బాధపడుతుర్రు. ఇప్పుడు ఆయన మాట కాంగ్రెస్ కి ఎందుకు ప్రజలు ఏ రకంగా బాధపడుతున్నారు? మేము మంచి స్వరాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి కేసీఆర్ ని కాదని ఒక స్వార్థపరులు కాంగ్రెస్ లకు ఇచ్చినాము. మేము ఇప్పుడు మళ్ళీ ఆయన స్పీచ్ వినాలే, మాకు కేసీఆర్ కావాలని ప్రతి తెలంగాణ పౌరుడు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. మహిళలు కానీ ప్రతి ఒక్క ఇప్పుడు తెలంగాణ పౌరుడు కానీ సంతోషంగానే ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలైతా ఉన్నాయి, మేము ప్రశాంతంగా ఉన్నా అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇట్లా వ్యతిరేకంగా ఉన్నారు? మేము కూడా సామాన్య కుటుంబమే. మా మహిళలకు ఏమైనా ఉచితం అంటే ఉరుకుతారు బస్సులలో తప్ప ఏమీ ప్రయోజనం లేదు. ఉచిత కరెంట్ అన్న 200 యూనిట్లు అంటారు. ఆ యూనిట్లు కూడా ఒక ఇంటి మీద ఉన్నోనికి కింద రాదు, కింద ఉంటే మీదోనికి రాదు. ఆ 2 తప్ప ఏమున్నాయి? ఒక ప్రైవేట్ వ్యవస్థలో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఉందా? సామాన్య రైతు ఇప్పుడు మామూలు ప్రైవేట్ వ్యవస్థలో ఒక్కొక్కరికి జీతాలు లేక 5-6 నెలల నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఏది లేదు. ఎటువంటి నిత్య జీవనోపాధికి హోటళ్లు కానీ ఏదైనా చిల్లర వ్యాపారస్తులు కానీ రోడ్డు మీద ఏమన్నా వ్యాపారం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి లేదు. అందరు అదో గతి పాలైపోయారు ఈరోజు. నెక్స్ట్ మరి ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఫస్ట్ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చూశారు, కాంగ్రెస్ చూస్తున్నారు. మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? మా గుండెలు చీల్చిన మాకు కేసీఆర్ ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలనే ఉంటది. మేము కేసీఆర్ పాలనలో సుభిక్షంగా రాష్ట్రం ఇప్పుడు వర్షాకాలంలో మన 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలించినప్పుడు ఎవరన్నా ఏప్రిల్ మేల నీటి ప్రభావము కరెంటు పోవడం ఎవరైనా ఎరిగిరా? ఒక మే కూడా రాలేదు. ఏప్రిల్ మార్చ్ ఎండింగ్ లోనే కరెంటు కోతలు, మళ్ళీ నీటి ఎద్దడి మన తెలంగాణలో 10 ఏళ్ల నుంచి ఒక నీటి ఎద్దడి లేదు. జంట నగరాలలో నీళ్ళే లేవు, జలాశయాలన్నీ ఎండిపోయినాయి. దానికి కారణం అసమర్థ పాలన కాదా? మరి కేసీఆర్ గవర్నమెంట్ లో 10 ఏళ్ళు కేసీఆర్ కి ఎందుకు గుర్తురాలి? సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ రోజు ఎందుకు గుర్తొచ్చారు? మంచి రాజులే కొన్ని చిన్న ఎవరైనా మానవ జీవితకి ఏంటంటే అరే ఊకే బదలాడుతుడు
ఏమంటారు పొద్దు అడిగినాడు ఒక ఛాయిస్ అని అరే పోనీ పోనీ అన్నారు. కానీ ఇప్పుడు ఆశతోటే కానీ ఇప్పుడు ఎలక్షన్లు ఇప్పుడు కాంగ్రెస్ అంటారు మేము ఇన్ని చేసినాం అన్ని చేసినామని. ఇప్పుడు వాళ్ళకు దమ్ముంటే మేమేమి స్టేట్ ఎలక్షన్లు పెట్టమంటలేదు, స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టమనండి. వాళ్ళ సత్తా ఏందో బీఆర్ఎస్ సత్తా ఏందో చూపిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు అయినాయి కదా, ఎమ్మెల్సీ ఎన్నికలు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అసలు పోటీ అయినా చేయలేము మీరు బీఆర్ఎస్ నుంచి. ఎవరు బీఆర్ఎస్ నుంచి అసలు పోటీనే జరగలేదు. బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు వదిలేయండి, స్థానిక సంస్థల్లో కొట్లాడదాం మేము. మా ఇట్లా స్థానిక జిహెచ్ఎంసీ కానీ సర్పంచ్ ఇట్లా సర్పంచ్ ఎంపీటీసీ జిహెచ్ఎంసీలు కలిసి పెట్టమనండి. సర్పంచ్ జిహెచ్ఎంసీ లో కూడా కాంగ్రెస్ ముందడుగా అంటున్నారు. పెట్టమనండి. అంత ధైర్యం అంటూ పట్టుదల వాళ్ళకి అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఎందుకు ఇగో నోటిఫికేషన్ జనవరి అన్నారు, ఫిబ్రవరి అయింది, ఇప్పుడు ఏప్రిల్ కూడా అయిపోతుంది, మే అవుతుంది. ఎందుకు భయపడుతున్నారు? మీకు అంత కాన్ఫిడెంట్ మీ ప్రజాపాలన మీ 6 గ్యారంటీల పాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు? మీకు ఇంత సుభాక్షమైన పాలన చేస్తున్నప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టి ఎవరు ఫవర్ ఏందో ఒకటి చూసుకుంటే అయిపోతుంది కదా. పార్లమెంట్ ఎన్నికల్లో గుడిసున్నా వచ్చింది. అరే వస్తుంది అన్న, అట్లా సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ ఇప్పటికి నిర్విరామంగా 15 ఏళ్ళు చేస్తుండ్రు. 2 సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు నిర్విరామంగా 15 ఏళ్ళు చేస్తుండ్రు. ఎవరికైనా ఒక్కొక్క కాలం అనేది కొంచెం మా లాంటి కార్యకర్తల కొంచెం ఇగో ప్రాబ్లం వల్ల ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు.